సాయంత్రం 6:30 ఆది మధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మాడవీధుల్లో శోభాయమానంగా ఊరేగిస్తూ భక్తుల గోవిందనామ స్మరణలతో మేళతాళ మృదంగ మంగళధ్వనుల మధ్య శ్రీ స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్ర దీపాల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు వేద మంత్రాలతో శ్రీ స్వామివారిని అర్చించి మహామంగళహారతులు సమర్పించారు. యోగక్షేమార్థం సంకల్పిత సహస్రదీపాలంకరణ సేవా మహోత్సవారాధనకర్మణి దేవసత్వాద విదస్పృతే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణహస్తాభ్యామాదదే మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. శ్రీయకాంతాయ కళ్యాణ నిలయేన లయేర్ధినా శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవైకుంఠవిరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. స్వర్ణగిరి టెంపుల్లో ఈరోజు తిరుపతి గుడిలో ఏ విధమైతే ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఉందో అటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు కట్టిన ఈ టెంపుల్ చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఇది తెలంగాణలో ఉండడం, అది హైదరాబాద్కి అతి సమీపంలో ఉండడం చాలా ప్రాముఖ్యత, రాబోయే రోజుల్లో చాలా ప్రాముఖ్యతలకు రాబోతుంది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది, చాలా ఆహ్లాదకరంగా ఉంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన టెంపుల్ ఇది. ఇక్కడ అన్ని విగ్రహాలలో కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా ఇష్టంతో చాలా చూడదక్క ప్రాంతం ఇది. అది తెలంగాణలో ఉండడం కూడా అదృష్టంగా భావిస్తా ఉంది.